ఎంకిపెళ్లి సుబ్బు సావుకు వచ్చిందని చెప్పి ఒక పాత సామెత ఉండాది. అట్టగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడేటువంటి క్రమంలో భారతీరెడ్డి గారు కూడా జైలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ భారతీరెడ్డి ఏ కేసులో జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది? జగన్ కంటే ముందే భారతీరెడ్డి జైలుకి వెళ్తుందా? భారతీరెడ్డి జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఏంటా కథ? ఎందుకు భారతీరెడ్డి ఇంత బరితెగించి పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ భారతిరెడ్డి ఎంత నికృష్టానికైనా దిగజారుద్దనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే జగన్గాడు 420గా, నీచుడుగా, నికృష్ణగా, దౌర్భాగ్యుడిగా, దుర్మార్గుడిగా, లోపరగాడిగా, పనికిమాలినోడిగా, అధికార మతం ఉండేవాడిగా, అహంకారం ఉండేవాడిగా మీ అందరికీ తెలుసు. కానీ ఈడిదేముంది? డమ్మీగాడు, ఇంట్లో పెద్ద పప్పిటిగాడు, ఈడు ఇంట్లో కుక్కలాంటుడు. భారతిరెడ్డి అట్ట ఆడిస్తే అట్ట ఆడతాడనేది నేను ఆరోపణ చేయట్లా. ఎందుకంటే భారతిరెడ్డి గారు మహిళ కాబట్టి నేను గౌరవిస్తా. బట్ భారతీరెడ్డి బతికేంటనేది, జగన్మోహన్ రెడ్డి బతికేందనేది వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు వైఎస్ షర్మిల గారు ఆల్రెడీ చెప్పారు. అయితే ఇప్పుడు అది కాదు సమస్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే అంటే జగన్ గారి డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి. అదేవిధంగా అనేక కొత్త కేసులు పడేటువంటి పరిస్థితి ఉంది. బాబాయ్ వేసేసినటువంటి కేసులు పోయేటువంటి అవకాశం ఉంది. అంటే దాంట్లో 3 పిల్లలు ఇద్దరు ఉండాలి కానీ కంబైన్డ్గా జైలుకు పోతారు. అట్టానే ఆడేమిద్దరు ఒక రూమ్లో ఉంచారు, అది వేరే కథ. బట్ ఇప్పుడు జగన్ గారి మీద కేసులు ఉన్నాయి, వాడు ఏదో ఒక రోజు పోతాడు. కానీ వాడికంటే ముందే అంటే జగన్ గారు చేసినటువంటి తప్పుడు పనుల్ని, అరాచకాలని, దుర్మార్గాలని, నికృష్టాలని వాడిని ఏదో కాపాడదామనేటువంటి తుత్తర పనుల్లో భాగంగా భారతీరెడ్డి అడ్డగోలుగా ఇరుక్కుపోయి భారతీరెడ్డి ముందు జైలుకు పోతుంది అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఇంతకీ భారతీరెడ్డి జైలుకు పోతా, ఎందుకు పోతే, ఏ కేసులు పోతా, ఏ కేసేంద్ర స్వామి ఎన్ని కేసులైనా పెట్టొచ్చి నీచమైనటువంటి వైఎస్ భారతీరెడ్డి గారి మీద. ఆవిడ మహిళ కాబట్టి ఎక్కువ తక్కువ మనం మాట్లాడకూడదు, కానీ మనం గౌరవిస్తాం కాబట్టి. బట్ ఇవి చేస్తున్నటువంటి చండాలాలు చూస్తే ముంబై నటి జత్వానీ కేసులో ఎంత చండాల ప్రాతలు రాస్తుందో మనందరం చూసాం. ఆవిడే పెద్ద హనీ ట్రాప్ అని చెప్పి ముందు ఆవిడ మీద రాయటం జరిగింది. సరే, అర్ధరాత్రి 3 గంటల కాల్స్ గురించి చాలామంది మాట్లాడతారు. మహిళల మీద మనం ఎక్కువ తక్కువ అంత ఈజీగా మాట్లాడొద్దు, దయచేసి రాజకీయంగా మాట్లాడదాం మనం కూడా. అయితే ఇప్పుడు ఈ భారతిరెడ్డి సిగ్గు విడిచేసి ఆ ఐపీఎస్ల తరపున ఇప్పుడు 3 ఐపీఎస్లని ప్రభుత్వం సస్పెండ్ చేసేసింది. నికృష్టులు కాంతిరాణ టాటాగాడు, వాడు ఒకడు దౌర్భాగ్యుడు ఉన్నాడు, వాడి పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు, నీచుడు. సరే, వాడిని కూడా వదిలేద్దాం. విశాలు గున్ని అనేటువంటి లపూటగాడు. ఇక ఈ దౌర్భాగ్యులంతా కలిచేసి అత్యంత నీచంగా, నికృష్టంగా కేసు 2వ తేదీ పెడితే ముందు రోజే ఫ్లైట్ టికెట్ చేసుకోవటం, ఆవిడని తీసుకొచ్చిన తర్వాత చిత్రహింసలకు గురి చేయటం, ఆవిడని రకరకాలుగా ఇక చెప్పలేనటువంటి విధంగా హింసించింది మనందరికీ తెలుసు. అయితే దాంట్లో కూడా ఇంకా వీళ్ళందరినీ సస్పెండ్ చేయడం అన్యాయం. చెప్పు తీసుకొని కొట్టొద్దట లుచ్చా. జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డికి చెప్పు దయచేసి. ఎందుకంటే ఈ నీచప్రతలేంటి? ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద ఏ ఒక్క ఆధారం లేకుండా ఆయన 5 సంవత్సరాలు మీరు ఇబ్బందులకు గురి చేశారే, వెంటాడారే, వేధించారే. ఇవాళ ఈ దౌర్భాగ్యులు అత్యంత నీచానికి నీలాంటి చండాలుని నమ్ముకుంటే వీడు మనిషి కాదురా స్వామి. జగన్గాడు వాడు మనిషి కాదు. ఎట్టో చెప్పండి, రాజకీయంగా వేరే కథ మాట్లాడుకుందాం, కానీ వాడు మనిషియా? ఎట్టయితాడు చెప్పండి, మీరు చెప్పండి, నేను కన్విన్స్ అవుతా. అయితే ఈ నీచుడు ఎంత చండాలాలు చేశాడంటే అంత చండాలాలు చేశాడు ఈ రాష్ట్రంలో. మరి వీడు చేసినటువంటి చండాలాలని జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయడం కోసం, వాడిగా పతిత్తాన్ని కవర్ చేయడం కోసం భారతీరెడ్డి రాసేటువంటి విషపు రాతల మీద ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వ్యవస్థకు కానీ నేను ఒకటి సూచిస్తా ఉన్నా, దయచేసి భారతీరెడ్డి సాక్షి అనేటువంటి హక్కుపక్షిని ఒక బజారు పత్రికను అడ్డం పెట్టుకుని రాసేటువంటి రాతల మీద ఆ యొక్క సాక్షి యాజమానిగా ఉన్నటువంటి భారతీరెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలి, ఆవిడని అరెస్ట్ చేయాలి. అసలు ఈ విషప్రాతలన్నీ ఎందుకు రాస్తా ఉందనేది ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటాయి. అంత చండాల పత్రిక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే లేదు. జగన్గాడు ఎంత చండాలాలు చేసినా అవన్నీ కూడా భారతదేశాన్ని ఉద్ధరించడానికి చేసిన అనేటువంటి రాతలు రాసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈవిడ్ని, పైగా జత్వానీ కేసులో ఐపీఎస్లను కాపాడేటువంటి ప్రయత్నం చేయటం ఏంటి? వాళ్ళు భారతదేశ చరిత్రలో మనం కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకునేటువంటి ఈ లుచ్చాగాళ్ళు అధికార పత్రిక ఉడిగం చేసి, తప్పుడు పనులు చేసి, బఫూరు పనులు చేసి, బానిస పనులు చేసి ఇవాళ వాటి నుంచి బయటపడటం కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేయటం, ఇవాళ కేసు విచారణ చేస్తున్నటువంటి అధికారుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఖచ్చితంగా భారతీరెడ్డి మీద కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీరెడ్డిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఈ జత్వానీ కేసులోనే మొత్తానికి ఇప్పుడు ఎవరైతే 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళల్లో ఒకడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే మేము ఈ కేసు పెట్టాము అని చెబితే పిఎస్ఆర్ ఆంజనేయులు గాడు, వాడు గున్నిగాడు, టాటాగాడు, ఎవడో ఒక పేరు చెప్తే జగన్గాడి చెప్తేనే చేశామని, అప్పుడు జగన్గాడి బతుకు కుక్కలు చింపిన విస్తరైపోతుంది. జగన్గాడిని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కేసులో జగన్గాడు జైలుకి వెళ్తాడు, అత్యంత ఘోరంగా వాడు శిక్షించబడతాడు. ఎందుకంటే
వాడు సీఎం అని ఏకంగా ఈ రకంగా దుర్వినియోగం చేయటం అనేటువంటి నికృష్టానికి పాల్పడి బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కార్యాలయము ఇటువంటి చండాల పనులకు వాడబడలేదు. ఇంత తప్పుడు పనులు చేసిన తన మొగుడు భారతిరెడ్డి గారు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, అత్యంత చండాలంగా వీటన్నిటిని కవర్ చేసుకుంటూ మళ్ళీ ఎవరైతే వీటి వల్ల బాధింపబడ్డారో వాళ్ళనే తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసేటువంటి భారతిరెడ్డి గారి మీద కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి విషపురాతలు రాసి సమాజంలో విభజన రేకెత్తించి తప్పు చేసినటువంటి వ్యక్తులకి సహకరిస్తూ బాధింపబడినటువంటి వ్యక్తుల్ని మరింత బాధింపబెడుతున్నటువంటి భారతిరెడ్డి మీద కేసు పెట్టకపోతే ఇటువంటి విషపురాతలు అనేక మంది రాసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి అనేక కేసులు రాబోయేటువంటి కేసుల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించేటువంటి క్రమంలో భారతిరెడ్డి మీద కేసులు నమోదవుతాయి, భారతిరెడ్డి జైలుకు పోతుందనేటువంటి చర్చ నడుస్తోంది.